హలో ఫ్రెండ్స్, అందరూ కూడా ఇప్పుడు బీచ్ లో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫ్యాంట్ ఇది పైకి లాక్కుని వెళ్ళినాన్న నీళ్ళలోకి. అయ్యా ఇంకా అవ్వలేదా మీ బీచ్? వచ్చేసింది 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 వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు కెరటాలు, సముద్రం ఇదంతా కూడాను ఎలా తన్నుకుని వస్తుందో. ఇప్పటిదాకా జనాలు బాగా స్నానం చేశారు. ఇక్కడంటే ఇవాళ వరదలు వస్తాయంటున్నారు. అవునా? వింటున్నారు కదా ఫ్రెండ్స్, సముద్రంలో వరదలు వస్తాయని అంటున్నారు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక మాట చెప్పాలి. నాకు ఈ కెరటాలంటే చాలా భయం ఫ్రెండ్స్. అంటే వీళ్ళంటే భయం లేదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ వీళ్ళంటే భయం లేదు. కానీ ఇలా సముద్రంలో నీళ్ళు కాలువలు పనికి వస్తుంటే నాకు చాలా భయం. నాకు చిన్నప్పటి నుంచి భయమే అసలు. అయినాను సముద్రం దగ్గర అంటే ఇంకా ఎక్కువ భయం అన్నమాట. అంటే ఎక్కువ శాతంలో ఉంటాయి కదా, అందుకని అయినాను. భర్త వెంటే ఉంటే భయపడాల్సిన అవసరం ఏమి ఫ్రెండ్స్. అయినాను చూడండి ఫ్రెండ్స్, అందరూ బీచ్ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు కోణార్క్ బీచ్ ఒకసారి మీరు కూడా కుదిరితే వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు చాలా శుభ్రంగా ఉంది. అయినా జనరల్గా కూడా బీచ్ అసలు శుభ్రంగా ఉండదు, కానీ ఇక్కడ కోణార్క్ బీచ్ ఎంత శుభ్రంగా ఉందంటే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నీళ్లు ఎంత తెల్లగా ఉన్నాయి అసలు. ఫ్రెండ్స్, మేమందరం కూడా తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చేసిందే. అందుకు అసలు చూడండి ఫ్రెండ్స్, చాలామంది భక్తులు ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు, పుణ్య స్నానాలు చేసినట్టు చెరువులోను. ఈ సముద్రం ప్రఖ్యాతి ఏంటంటే ఇక్కడ సూర్యభగవానుడు చాలా దగ్గరగా కనిపిస్తాడనమాట. అందుకని మేము సూర్యోదయం అవ్వకుండానే వచ్చేసాం అనమాట ఇక్కడికి. అసలు చూడండి ఫ్రెండ్స్, అది బోల్డంతమంది భక్తులు ఇక్కడ ఇంకా స్నానాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా ఇంకా సూర్యోదయం అవ్వలేదు, కానీ సూర్యుడు వెలుగు మట్టుకు చిందుతున్నాడు. మబ్బుల వెనకాల నుంచి సూర్యోదయం కనిపిస్తోంది అంతే, లైట్గానే. ఇంకా సూర్యోదయం మటుకు పూర్తిగా అవ్వలేదు. కానీ మేమైతే గట్టుకు రాత్రి చీకటిగా ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చేసాం అసలు. అయినాను మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలోను. అందరూ పుణ్యస్నానాలు మటుకు చేస్తున్నాం ఇక్కడైతేను. చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వేరే వేరే ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబాయ్ నాగేశ్వరి గారు చూడు, పిన్నిని ఆ చెప్పులు విడిగిపోతాయి. వీడు బలంగా పట్టుకున్నాడు, పడిపోతా నేను వదులు. అమ్మా, అది వచ్చేసి అక్కడే కూర్చుంది ఆవిడ రాలేదు. తర్వాత బాబాయ్ వచ్చేసి అది ఆవిడ చూడు, అమ్మో బాబాయ్. బాబాయ్ వదిలేసేయండి, నన్ను వదిలేసేయి, నాకు భయం వేస్తుంది, వదిలేసేయరా నాకు. ఏం కాదులే పెద్దమ్మ. సో ఫ్రెండ్స్, పిల్లలు అయితే నాతో పాటు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అదిగోండి, సూర్యోదయం అవుతుంది. మెల్లమెల్లగా సూర్యుడు మబ్బుల్లో నుంచి బయటకు వస్తున్నాడు. ప్రజలందరూ కూడా చూడండి ఫోన్లు పట్టుకుని రెడీగా ఉన్నారు. ఎప్పుడు సూర్యుడు పూర్తిగా వస్తే అప్పుడు వీడియో తీసుకోవడం కోసం రెడీగా ఉన్నాం అన్నట్టు. అందరూ కూడా స్నానాలు చేయడం పూర్తయిపోయింది. అందరూ చీకటితోనే వచ్చాం కదా, అందువల్ల ఏంటంటే స్నానాలు కూడా పూర్తిగా అయిపోయాయి. మేమైతే ఇంటి దగ్గరే చేసి వచ్చేసాము, కానీ ఇక్కడ భక్తులు అందరూ స్నానం చేస్తున్నారు కదా, అదే మీకు షూట్ చేసి చూపించాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది లొకేషన్ అసలు. అన్న, నువ్వు బీచ్ దగ్గరికి వెళ్ళలేదు ఎందుకని? బీచ్ లోపలికి బాబు నువ్వు తర్వాత వెళ్తావా? ఓహో, నువ్వు నాకు భయం. అంత పెద్దలలోకి మీరు వెళ్తే మీరు మునగరా? నీళ్ళు లాగుతాయి కదా వెనక్కి. అంత పెద్ద ఇక్కడ 2-3 లోపల ఈ ముందు వరకేనా? 2 వస్తాం చూడ, అవతల అవతల వంశీ వినోద్ వెళ్ళున్నారు. ఓహో, పెద్దమ్మ
పిల్లలైతే బాగా పేచి పెట్టేసి నన్ను తీసుకుని వెళ్ళారు అదిగోండా సముద్ర అలల్లోకి. దాన్ని ఎలా పెట్టి చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. నాకెంత భయం వేసిందంటే అసలు అలలు అలా మీదకి వస్తుంటే వాళ్ళకి పిచ్చి ఆనందం, నేను అలా అరుపులు కేకలు పెడుతూ ఉంటే. ఏమిటి అబ్బే నాకు భయం, నాకు గుండెలు దడదడ పుడుతున్నాయి, నాకు భయం వేస్తాను. నాకు బాగా చేయలేదు. నువ్వు చెప్పిన చోటే నుంచోబెడతారా? ఏం కాదు, అక్కడ కూడా బోళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అది అది ఫోటో అయ్యో వదిలేయండి, వాడికి భయం అంటమ్మ, వదిలేయండి చాలు. మా అందరికి భయం, లప్పలప్ప అంటున్నాడు వాడు, లెక్క లెక్క. నేను అబ్బా చూడండి ఫ్రెండ్స్, సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఈ శబ్దం, సముద్రం నుంచి ఆ నీళ్ళ శబ్దం వస్తుంటే అబ్బా ఎంత ఎక్సైటింగ్గా ఉంది. నాకంటే నీళ్ళంటే భయం, కానీ మిగతా వాళ్ళనైతే అసలు పట్టుకోలేకపోయాం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక సూర్యోదయం అయినట్టే కనిపించింది, కానీ సూర్యుడు మళ్ళీ మబ్బులు వెనకాలకు వెళ్ళి దాక్కున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ సూర్యుడు చాలా స్లోగా వస్తాడనమాట. వచ్చినట్టే వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ వెంటనే మబ్బులు వేసేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాపం మా పిన్ని అక్కడ సముద్రం దగ్గర ఆడుకుని బాగా అలసిపోయింది. అందుకని పక్కకు వచ్చి ఇలా కూర్చుని ఉంది. చూడండి ఫ్రెండ్స్, పాపం రిలాక్స్ అవుతున్నట్టుంది. ఇంకా సెకండ్ రౌండ్ ఉందా మళ్ళీ? ఫ్రెండ్స్, మనం ముందుకెళ్ళి ఆ వెహికల్స్ ఉన్నాయి కదా, స్కూటీ టైప్ అన్నాను, వాళ్ళని అడిగి చూద్దాం. అవి కాకుండా ఇంకా ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉన్నాయేమో అన్నది. ఓకే भाई साहब, यहाँ पर सिर्फ ये गाड़ियाँ ही चलाते हैं और कोई दूसरा कोई इक्विपमेंट्स? सिर्फ गाड़ियाँ ही चलते हैं कि इस बीच में और दूसरा कुछ भी चलाते हैं? मतलब घोड़ा ऐसा कुछ चलाते हैं ना यहाँ पर? अबे आए थे, किधर गए थे वो? आएगा, अच्छा ठीक है. ఫ్రెండ్స్, ఇక్కడ ఇసుకలో నుంచి కాలు తీయడం చాలా కష్టంగా ఉంది. ఈ బీచ్ సైడ్ ఇంత దూరం వరకు మనకి వాటర్ వస్తుంది అనుకుంటే, ఇంత ఎత్తు వరకు దగ్గర వరకు కూడా నైట్ టైం వాటర్ ఎక్కువ వస్తుందంటారు కదా సముద్రం అక్కడ కూడాను. షాయద్ నిన్న నైట్ అంతా కూడా బాగా వాటర్ వచ్చి ఉంటుంది. ఇక్కడ కాలు పెడుతుంటే మినిమం అరపాదం దిగుతాం. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. तो आप बता सकते हैं ये मंदिर कितने पुराने हैं? बहुत ज़्यादा का मतलब कितने साल हो सकता है वो? मतलब आपके जन्म से पहले से ही है ये. आपका उम्र कितना होगा? 30, 40, 38, बिलो 40. शुक्रिया भाई साहब. ఫ్రెండ్స్, నాకు ఇక్కడ బాగా పాతబడిపోయిన గుడి కనిపించింది. ఎక్కడ? మన కోణార్క్ బీచ్ దగ్గర అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ గుడి ఇందాక మనం మాట్లాడాం కదా, ఆయనతో కన్నా అంటే ఆయన బిలో 40 అని అన్నారు. ఆయన పుట్టక ముందు నుంచి ఈ గుడి ఉందని అన్నారు ఆయన. అంటే అది ఎన్నేళ్ల క్రితంలో మనం ఊహించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ గుళ్ళోకి వెళ్ళి చూద్దాం, ఆ గుళ్ళో ఏ భగవంతుడు నిల్చున్నాడు అనేది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గుడి గురించే నేను అంది.
ఫ్రెండ్స్, ఈ ఇసుకలో నుంచి కాలు తీయడం అంత కష్టంగా ఉంది. అసలు కాలు తీసి కాలు పెడుతుంటే ఇంత దూరం నడిచేసరికి నాకు ఆయాసం, రొప్పు అన్నీ వచ్చేసాయి. కోణార్క్ బీచ్ దగ్గర ఈ గుడి ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనం సరైన సమయానికి వచ్చినట్టున్నాం. ఇదిగోండి పూజారి గారు కూడా ఇప్పుడే వచ్చినట్టున్నారు. అదిగోండి మన ఈ గుడి గురించి, దాని వివరాల గురించి ఇప్పుడు అడుగుదాము. पंडित जी मंदिर है ये? मंदिर है क्या ये? अच्छा, कौन सा भगवान है यहाँ? हाँ? ओहो, नवग्रह सूर्य भगवान. अच्छा अच्छा. మనం నవగ్రహాలు అంటాం కదా ఫ్రెండ్స్, అలా లోపల అలాగా ఈ గుడి లోపల నవగ్రహాలు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నవగ్రహాల ఫోటోలు. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది. ఇక్కడ హోమం కూడా చేసినట్టున్నారు స్వామివారికి. ఇట్లా సూర్య భగవాన్ వచ్చానికి ఈ భగవాన్ సూర్య భగవాన్ వచ్చానికి. అచ్చా అచ్చా. जगन्नाथ ये नवग्रह. अच्छा अच्छा अच्छा. અમે ટીટલાગુડું આવીશું બાબા. અમે ટીટલાગુડું આવીશું સમુદ્ર દેખ. અચ્છા, આ ઠાકોર પૂજા કરે ઘર બનાવી. ઠીક ଅଛି. ତାଙ୍କ ମୁହଁ ବନ୍ଦ କରିଦେଇଛି ଗୁଣିଆ. ହେନ୍ତା କେ? ହଁ ଶୈରା. ଠିକ ଅଛି. ମୁଁ ଫୁଲ ଆଣି ଏତେ ଆଜି ଚାରିଟା ଆଣିଛି. ଓହୋ କାଲି ପୁରା ବନ୍ଦ. ଓହୋ. କାହିଁକି ନା ଠାକୁର ସବୁ ବନ୍ଦ କରିଛି. ଦିନେ ବେଳେ ନୁହଁ 4 ବର୍ଷ ହେଇଗଲା. ଓହୋ ହେଲା. ଆଚ୍ଛା. ଠାକୁର ଡାକିଲେ ବୋଉ କରୁଥିଲେ. ଓହୋ ସୂର୍ଯ୍ୟନାରାୟଣ. ଆଚ୍ଛା. ଏ ଜେଜେମାନଙ୍କର କାମ ଅସୁବିଧା ବେଳେ ତ ଉଦ୍ଧାର କର. ଉଦ୍ଧାର କରୁଥିଲେ. କିନ୍ତୁ ମାନେ 4 ବର୍ଷ ହେଲା ଶୁଣିବାର ନାହିଁ. ଲୋକ ଏଠି ବସିକି କହିନ୍ତି ତମ ଠାକୁର କଣ ଲୋକ ଠାକୁର ମୁହଁ ମନ କରୁଛି କହିନି ଗଲା. 4 ବର୍ଷ ହେଲା. ହଉ ଠାକୁର ତୁମେ ଅଛ. ଆଉ ମୋର ମା ଧର୍ମ କର୍ମ କିଛି ନାହିଁ. ଆଚ୍ଛା. ମନ ଦୁଃଖରେ କାଉଠି ବସିଛି. ଓହୋ. ବୋଲେ ଇନେ ପୂଜା ପାଠ ଆପଣ ଏକଲା କରସ? ଇନେ ପୂଜା ପାଠ ସବୁ ଆପଣ ଏକଲା କରସ? ଆଚ୍ଛା ଆଚ୍ଛା, ଠିକ ଅଛି. ରହୁଛେ ବାବା. ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన అంటున్నారు ఠాకూర్ అంటే దేవుడు అనమాట. ఆయన పూజ చేసే దేవుడు సూర్య భగవానుడు. ఎప్పుడైతే నా మనసు బాగుంటుందో పూజ చేయడానికి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. ఏంటి, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే. మనకి గుళ్ళలో నవగ్రహాలు ఉంటాయి, అవునా కదా. ఇక్కడ బాగా పాడుపడిపోయిన గుడి కదా ఇదైనాను. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా పాడుపడిపోయిన గుడి. ఇక్కడ ఎవరో పూజలు చేయట. ఆ పెద్ద ఆయన ఒక్కడే వచ్చి పూజ చేస్తారట ఇక్కడ. అది కూడా ఆయన మనసు బాగాలేని టైంలో. రేపు మళ్ళీ రాలేను అని అంటూ ఉన్నారు ఆయన. అదే అన్నారన్నమాట. ఇక్కడ ఇంకో గుడి కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇటు. ఇదిగోండి, ఇది కొంచెం కొత్తగా ఉంది కానీ ఈ గుడి. కానీ అతను చెప్పడం మటుకు 40 years బిఫోర్ నుంచి ఈ గుడి ఉందని అంటున్నారు ఆయన. ఆయన పుట్టక ముందు నుంచి చూస్తున్నారంట ఆ గుడిని అని అంటున్నారు. ఆ గుడిలో ఏం దేవుడు ఉన్నాడనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెల్లమెల్లగా సూర్యోదయం అయిపోయిందనమాట. ఇక్కడ మనం గుళ్ళో వెళ్ళి లోపలికి వచ్చాం కదా. కానీ ఇక్కడ ఈ సూర్యోదయమే ప్రఖ్యాతి. ఇంటి కోణార్క్ అంటేనే సూర్య భగవానుడి ప్రఖ్యాతి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ సూర్య భగవానుడు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత తెల్లగానో దగ్గరగా కనిపిస్తున్నాడో సూర్యుడు అసలు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గుళ్ళోకి వెళ్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. పూజారి గారిని అడుగుదాం ఇక్కడ ఏ భగవంతుడు ఉంటాడనేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎదురకుండా కలశం పెట్టున్నారు. తులసి చెట్టు పెట్టాం మనం, ఆ టైప్లో పెట్టున్నారు. ఇక్కడ ఏదో హోమం కూడా జరిగినట్టుంది. ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి అనమాట. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? కొంచెం జూమ్ చేస్తూ ఉండండి. చూడండి క్లియర్గాను ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టింది ఇక్కడ. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మనం అస్తమానం అందరూ కూడా ఇక్కడికి రావడం కుదరదు. ఎప్పుడో అంతకాలానికి అన్నట్టు. నాకు మ్యారేజ్ అయ్యి 20 years అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు పూరి వచ్చే అవకాశం దొరికింది. అందరికీ అలా కుదరదు ఫ్రెండ్స్. నాతో పాటు పిల్లలు కూడా వచ్చారు ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు కూడా దండం పెట్టుకుంటున్నారు ఆంజనేయ స్వామికి. మిగతా వాళ్ళందరూ కూడా బీచ్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. అంటే పిచ్చేమో అలసిపోయి అక్కడ కూర్చుని పోయింది, అందుకని నాతో పాటు రమ్మని చెప్పలేదు. అంటే బీచ్ దగ్గర నుంచి చాలా దూరంగా ఉందన్నమాట ఈ గుడి. అందుకని నేను మీకోసమని షూట్ చేశాను, మీ అందరి కోసం కూడాను. మీరందరూ కూడా స్వామివారిని చక్కగా దర్శనం చేసుకుంటారని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చానన్నమాట.
చూసారు కదా ఫ్రెండ్స్, భగవంతుడు లోపల ఉన్నది ఏంటంటే ఆంజనేయ స్వామి అన్నమాట. ఈ గుడి ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల క్రితందని అందరూ అంటున్నారు ఇక్కడ వాళ్ళైతే. మనకైతే ఏమీ తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల కట్టడాలు అయితే బాగా పాతబడిపోయి చూసారా ఫ్రెండ్స్? చూడండి, ఈ గుడి పూర్తిగా నేలగుట్ట టైప్లో ఉంది, కిందకే ఉంది. దీని గోపురం చూసారంటే కిందకు ఉండు. మనిషి మామూలుగా ఇక్కడ కూడా దీన్ని గోపురానికి క్లీనింగ్ అది చేసి అభిషేకం అని చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. ఆ గోపురం కూడా పెద్ద ఎత్తేం లేదు అండి. ఆ గోపురం ఇటు ఆ గోపురం చూసారు కదా ఫ్రెండ్స్, ఆ గోపురం కూడా పెద్ద ఎత్తే లేదు. ఎవరైనా సరే పెట్ట కూడా ఎక్కేసి ఆ గోపురం మీద పూజలు చేసేయాలి కూడా చేసేస్తారు ఎవరైనా సరే. ఇటు చూసారా, ఇక్కడ గుడి, ఈ గుడి కూడా చిన్నదిగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సముద్రం దగ్గర ఉన్న ఈ గుళ్ళన్నీ కూడా బాగా పాతవి, ప్రఖ్యాతిగాంచినవి అని అంటున్నారు ఇక్కడ చుట్టుపక్కల అయితే. మనకైతే ఏం తెలీదు. మీరు 40 years అని అతను అన్నాడంటే దాని లోపల మాట అనమాట అవి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పడవలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. చూడండి, సముద్రం పైన చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి బోట్లు. అక్కడెక్కడో వెనకాల అలల మీద తేలుతున్నాయి అవి బోట్లు. ఇక్కడ ఒకటి ఉంది అటువైపు. నాకు ఇక్కడ నుంచి అయితే కనిపిస్తున్నాయి, కానీ మీకు ఫోన్లో కనిపిస్తున్నాయో నాకు తెలియదు ఫ్రెండ్స్. పద్దమ్మ, బీచ్ బాగా ఎంజాయ్ చేసావా? సూపర్గా ఎంజాయ్ చేస్తావు. ఎవరెవరితో ఎంజాయ్ చేసావు? మీ తమ్ముడితో బాగా అల్లరి చేసావా? పిల్ల అక్కడ గుర్రం ఉంది, మీ నాన్న గుర్రెక్కుతా అని అడగలేదే? అడిగే నన్నే పిల్లి కూర్చోబెడితే సూపర్ అక్కడి నుంచి అక్కడ దాకా పిల్లి తిరిగాయి. అవునా? అడిగాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. అండ్ పిల్లల్ని ఎవరు ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు అటు. ఏదో రైడింగ్ అయిపోయిందా? అలా వంశీ గారు, రైడింగ్ అయిపోయిందా మీది? బాగా ఎంజాయ్ చేస్తున్నా బీచ్. బ్యాకరీ గారు ఎక్కడ అయిందా ఎక్కలేదా? పోలేదు ఇంకా, పోలేదు అయితే. సో ఫ్రెండ్స్, పిల్లలందరూ కూడా బీచ్ ఎంజాయ్ చేయడం, తర్వాత ఇక్కడ ఉన్న వెహికల్స్, హార్స్ రైడింగ్ అన్నీ కూడా ఎంజాయ్ చేయడం అయిపోయింది. ఇది కూడా మా పిన్ని వాళ్ళందరూ కూడా జ్యూస్ తాగడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. మీరేంటి రిలాక్స్ అవుతున్నారు? అలసిపోయారా? అక్కడింటి గవ్వలు పెట్టారు షాప్లో, చూసారు అసలు? అవునా? కానీ పొద్దున్నే 8కి ఎవరు టిఫిన్ చేస్తారు పిన్ని? చూడు, ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు కూల్ డ్రింక్స్ అవుతారు చెప్పు. ఇప్పుడు టిఫిన్స్ అన్నా చేస్తాం, లేదా కాఫీ అన్నా తీసుకుంటాం. అవునా కదా? టిఫిన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, మేమందరం కూడా బీచ్ దగ్గర బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మనందరం కూడా బయటికి బయలుదేరదాం. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గవ్వలతో తయారు చేసినవి. చూడండి, సముద్రం దగ్గర గవ్వలతో తయారు చేసినవి. కోణార్క్ సముద్రం దగ్గర గవ్వలతో తయారు చేసినవి అన్నమాట ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఈ డోలాలు వేస్తారు. ఇవన్నీ కూడా సముద్రంవే, పూసలు. ఇక్కడ గాజు కప్పులు, కిచెన్ సెట్ అనుకుంటా. చూడండి, ఇక్కడ గాజు సెట్లు అవి కూడా ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటారు కదా. దీపక్ కుందులు, మళ్ళీనేమో మన డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేదా టీవీ సెట్ కానీ వాటికి పెట్టుకునే ఏనుగు బొమ్మలు అవిను. చూస్తారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఏనుగు బొమ్మలు అవి ఎంత బుజ్జి బాగున్నాయి కదా. ఇక్కడ దీపారాధన కుందులు కూడా ఉన్నాయి. ఇక్కడ మట్టి ప్లేట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాబోయ్, ఇది ఎంత వెయిట్గా ఉందో అసలు నేను ఎత్తలేకపోతున్నా దీన్ని. చాలా వెయిట్గా ఉంది అది. గ్రంథాలు పెట్టుకునే ప్లేట్స్, చక్కలు, గ్రంథాలు పెట్టుకునే చక్కలు అనమాట. ఇంక గంధం అంటలేదు ఫ్రెండ్స్, గ్రంథాలు పెట్టుకునే చక్కలు అంటున్నారు. కొన్ని శంఖాలు. ఈ శంఖం ఏంటో వెరైటీగా ఉంది అన్నిటి మీద. ఇది చాలా షైనింగ్గా ఉంది దేంట్లో. ఇవి చపాతీ ప్లేట్స్ అనుకుంటా. పింగాణి ఇదంతా కూడా. ఇది పింగాణి ఫ్రెండ్స్. రాళ్ళు, ఇంకా రాళ్ళు అంతా పింగాణి ఇదంతాను. ఆవు బొమ్మలు.
బ్యాంగిల్స్, సముద్రం దగ్గర ఉన్నాయి ఇవన్నీ అన్నమాట. జగన్నాథ స్వామి పిక్చర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. జగన్నాథ స్వామి గుడి లోపలికి మొబైల్ ఎంట్రీ లేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను, జగన్నాథ స్వామి గుడి లోపలికి మొబైల్ ఎంట్రీ లేదు ఎట్టి పరిస్థితులు అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారా? అయ్యో చూడండి ఫ్రెండ్స్, ఇవి కుంకుమబరిలు లాంటివి అన్నమాట. ఇవి ఎంత బాగున్నాయి చూసారా? ఈ రాళ్ళ మోడల్లో ఉండే కుంకుమ, పింగాణి కుంకుమ మోడల్ అనుకుంటే ఇవన్నీ కూడా పింగాణియే. నేను తీసుకుంటే ఈ గవ్వలు తీసుకుంటాను ఫ్రెండ్స్. నాకు ఇంట్లో ఆడుకునేటప్పుడు గవ్వలు భలే బాగుంటాయి. ఇవి చిన్న చిన్న గవ్వలు, చిట్టి గవ్వలు ఇవన్నీ. ఇదిగోండి తెల్ల గవ్వలు ఇవి. ఇవేమో కొంచెం నల్ల గవ్వలు, ఇవేమో ఇంకొంచెం పెద్ద సైజు గవ్వలు అనమాట. ఇది కిतना కోడే కిतना పడేగా భాయ్ సార్? డజన్ 30 రూపీస్. అచ్చా, చూసారు కదా ఫ్రెండ్స్, నేను తప్పనిసరిగా ఇవి తీసుకుంటాను. నాకు చాలా ఇష్టం. ఇవి ఇంట్లో ఆడుకోవడానికి బాగా పనికొస్తాయి ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కదా, ఆ టైంలో వీటితో ఆడుకోవడానికి పిల్లలకి బాగుంటాయి చక్కాను. మీకు ఇంకోటి చూపిస్తాను అండి. ఇలాంటి శంఖాల మీద మనం ఇదేంటంటారు, మనం భద్రాచలంలో ఇలాంటి శంఖాల మీద అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళ పేర్లు రాయిపిస్తారు అన్నమాట. దీని మీద వాళ్ళ ఇంటి పేరుతో సహా మన వైపు అయితే భద్రాచలంలో దీనిపైన పేరు అది రాయిపించాను. అది తెచ్చుకుని ఇంట్లో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పూజ చేస్తారు అనమాట. అంటే ఈ శంఖాన్ని తీసుకొచ్చి పూజ చేస్తారు. అదేవిధంగా మా అమ్మమ్మ కూడా చేసేది. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఆ శంఖం అలాగే ఉంది ఫ్రెండ్స్. చూసారా? ఇది కాదు, ఇది ప్లెయిన్గా ఉంది కనుక దీని మీద పేరు అది రాసుకుని చక్కగా రాముల వారి ముద్ర వేస్తారు కింద. భద్రాచలంలో సీతారాముడు లక్ష్మణుడు ఆ 3 రూపులు వస్తాయి. నువ్వేం సెలెక్ట్ చేస్తున్నా? బ్రేస్లెట్ కావాలా నీకు? అవునా? చూడండి ఫ్రెండ్స్, మనకి అటువైపు దొరకవు. ఇదిగో లక్ష్మీ పాదాలు అంటారు. లక్ష్మీ రూపు ఉంది దీంట్లో, లక్ష్మీ పాదాలు ఉన్నాయి. ఇది ఇంటి మంచి కోసం అని దీంట్లో ప్లేట్లో వాటర్ పోసి దాని లోపల ఈ తాబేలు బొమ్మను పెట్టి ఇంటి ముందు వచ్చి పెడతారనమాట. ఓకే ఫ్రెండ్స్, దీన్ని శాలిగ్రామ్ రాయి అంటారు ఫ్రెండ్స్. దీన్ని పూజ కూడా చేస్తారట. విష్ణు భగవాన్ ప్రతిరూపం అంట. कोड़िया किस तरह बेच रहे हैं? बड़ा छोटा सब मिला के ये कोड़िया भी 10, एक का 10 रुपया है. लक्ष्मी का वाले ये क्यों नहीं? అందరూ అలసిపోయారా బీచ్ దగ్గర ఆడి ఆడి? సో ఫ్రెండ్స్, అందరూ బీచ్ దగ్గర ఎంజాయ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్తారో లేకపోతే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతారో అనేది నాకు కూడా తెలియదు. మా మర్రి గారిని అడిగి తెలుసుకుందాం. బయలుదేరారా? ఇంకా ఎక్కడ? గుడికా లేకపోతే రూమ్కా? రూమ్ కాదు, కోనార్క్ దేవస్థానం దగ్గరికి. అచ్చా, సరే అయితే. శంకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. దేవాలయానికి ఖచ్చితంగా పోవాలి.
మీరందరూ కూడా ఈ లైట్ హౌస్ చూడండి ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. లైట్ హౌస్ ఎదురుకుండా బీచ్ అన్నమాట ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, లైట్ హౌస్ ఎదురుకుండా బీచ్. పూరి నుంచి కోనార్క్ వచ్చాము. కోనార్క్ బీచ్ కాడ సముద్రంలో సూర్యదేవుడి దర్శనం చేసుకున్నాము. అక్కడ అన్నీ చూసాము. కొబ్బరికాయ నీళ్ళు తాగాము, చాలా బాగుంటాయి. కొబ్బరి నీళ్ళు తాగాము, పచ్చ కొబ్బరికాయ, దానిలో కొబ్బరి ఉండింది, కొబ్బరి తిన్నాము. అక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు కోనార్క్ సూర్య దేవాలయానికి వెళ్తున్నాము. అచ్చా, అక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి చూసావా? అక్కడ చాలా చాలా గవ్వలు ఉంటాయి, గోళీలు ఉంటాయి, ఆటలు ఆడుకోవచ్చు. కొత్త కొత్త చేపలు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, మనం పూజ చేసుకునే ఆసనాలు. ఓహో, అవన్నీ చూసుకొని ఇప్పుడు కోనార్క్ సూర్య దేవస్థానం కొత్తగా కడుతున్న దగ్గరికి వెళ్తున్నాం. ఓహో, అది కొత్త కట్టడమా? అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త విషయాలు చెప్తానే. సరే అయితేను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన అందరం కూడా కోనార్క్ బయలుదేరామన్నమాట. అంటే సూర్య భగవాన్ గుడి దగ్గరికి. చాలా బాగుంటుందండి. చాలా మంది చాలా చాలా విధాలుగా గుడిని పొగుడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్తే కానీ మనకు కూడా తెలీదు. ఓకే ఫ్రెండ్స్, మేము అందరం కూడా గుడికి వచ్చేసాం. సాక్షి గోపాల్ గుడికి. ఏ గుడి అండి? సాక్షి గోపాల్ కోనార్క్లో ఉండేది ఆయన కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ దూరం నుంచి గుడి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. చూడండి, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఫస్ట్ మీకోసం. చూడండి, కోనార్క్లో ఉండే సాక్షి గోపాలుడు గుడి అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళి చిన్నిగాడిని కూడా తీసుకుని వద్దాము. ఏమైంది పాపం చిన్నిగాడు వీల్ చైరు అన్నట్టు ఊడిపోయినట్టుంది ఫ్రెండ్స్, వీల్ చైర్ తినట్టు. ఈ ఆటో ఆయనే పాపం బాగు చేస్తున్నట్టున్నారు. అదిగోండి చూడండి, పాపం ఎక్కడుంటారు ఫ్రెండ్స్ మన అనుకుని మన వస్తువులు బాగు చేసి పాపం తీసుకొచ్చేవాళ్ళు, చేసి పెట్టేవాళ్ళు. చిన్ను, నీ సైకిల్ ఇంకా రెడీ అవ్వలేదమ్మా? సైకిల్ ఇంకా రెడీ అవ్వలేదా? ఆహా, అదిగో పిన్ వచ్చింది. అమ్మా బాయ్ బాయ్. వాడు ఆటో దిగడంటే ఆటో ఎక్కి వెళ్ళిపోతాడంట. బాయ్ 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 చెప్తున్నాడు మనకి. మాటలు రావు కానీ ఈయనకి బాయ్ బాయ్లు మటుకు బాగానే చెప్తాడు అందరికీను. అందరినీ పంపిస్తాడు, ఈయన ఒక్కడే కూర్చుని ఆటోలో వెళ్తాడు పాపం కోటుగాడు. మరే చూడండి ఫ్రెండ్ ఆకాశాన్ని. అందరూ ఏమో గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. గుళ్ళోపరి బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు సన్నగా జల్లు కూడా స్టార్ట్ అయ్యింది. ఆ వర్షం పడుతూ ఉంటే వర్షంలో వీడియో తీయడం ఎంత కష్టం అనేది మీకు తెలియదేం కాదు. ఇదిగోండి పవన్ సార్ గారు, అంటే మా వారే అనుకోండి, మా వారు అదిగో పిల్లని తీసుకుని బయలుదేరారు. మా మేడం గారు, మీరు ఆటోలో వచ్చి కూడా అలసిపోయారా? రండి వెళ్దాం గుడి లోపలికి. పిన్నేమో పాపం అప్పుడే కూర్చుండిపోయింది. అంటే పిల్లలందరూ రాలేదు కదా, అందుకని కూర్చుండిపోయింది అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత మమ్మీలు బయలుదేరతారు. అవునా కదా ఫ్రెండ్స్? ఇక్కడ ఎవరో డాన్సర్స్ కూడా వచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉందంటూ ఉన్నారు వాళ్ళు ఏదోను. నేను వాళ్ళతో కూడా మాట్లాడాను. అంటే ఎక్కువసేపు మాట్లాడలేదు, ఒక 2 ముక్కలు మాట్లాడడం బాగా కష్టమైపోయింది. వాళ్ళ గెటప్ చూసి ఆల్మోస్ట్ జనాలందరూ వచ్చి వాళ్ళని చుట్టుముట్టేశారు అసలు అయినా చాలాసేపటి వరకు. मैडम जी आप बता सकते हैं यहाँ किस शूट के लिए आए हैं आप? हम लोग वेस्ट बंगाल से आ रहे हैं। वेस्ट बंगाल से आ रहे हैं। यहाँ कोई डांस प्रोग्राम है? नहीं, हमारा डांस प्रोग्राम कैंसिल हो चुका है क्या? अभी जाने वाले हैं आप? हाँ हाँ हाँ। చూసారు కదా ఫ్రెండ్స్, ఆవిడ సమాధానం కూడా పూర్తిగా చెప్పలేకపోయింది అసలు. అదిగోండప్పుడే జనాలు ఒక్కొక్కడు, అంటే ఈయన మేల్ డాన్సర్ అనుకుంటా, ఆయన వచ్చేసరికి అందరూ పరిగెడుతున్నారు ఇంకా అటు ఇటు. చూడండి ఫ్రెండ్స్, ఇదేదో స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగానే ఉంది కానీ దీంట్లో వాటర్ ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడ మేడం గారు మళ్ళీ కూర్చుంది. మమ్మీ మళ్ళీ కూర్చున్నాయండి. నువ్వు రాను, నువ్వు కూర్చుంటే వచ్చేస్తున్నా నేను. ఇక్కడ నుంచి ఏదో గార్డెన్ టైప్లో ఉంది ఫ్రెండ్స్.
అంటే ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం అనమాట. ఇదంతా ఒక చిన్న పార్క్ టైప్లో, గార్డెన్ టైప్లో కనిపిస్తుంది ఇదంతా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మీకు గుడి లోపల అందాలు ఎంత అద్భుతంగా ఉన్నాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ బాయ్.